వ్యక్తులు కూడా కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించారు. కేజ్రీవాల్ అరెస్టు మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్న ఈడీ అరెస్టు నుంచి ఉపశమనం కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసిన కొన్ని గంటల్లోనే ఈడీ ఆపరేషన్ సెర్చ్ వారెంట్తో కేజ్రీవాల్ అధికారిక నివాసానికి అధికారులు. తొలుత 2.5 గంటల పాటు విచారణ, కేజ్రీవాల్తో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లు సీజు. అనంతరం కేజ్రీవాల్ అరెస్టు, ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలింపు. నేడు కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ అధికారులు కేజ్రీవాల్ను తమ కస్టడీకి అప్పగించాలని కోరే అవకాశం. ముఖ్యమంత్రి పదవిలో కేజ్రీవాల్ కొనసాగుతారని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసిందట. ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ నష్టం జరిగే అవకాశం ఉందని కూడా, ఎందుకంటే ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ముఖ్యమైన నాయకుడు, అధ్యక్షుడు, అధినేత ఈయనే ఉన్నాడు. ఇంత టవరింగ్ పర్సనాలిటీ ఆ పార్టీలో లేరు. ఈయన పోయి జైల్లో కూర్చుంటే ఎన్నికల టైంలో మరి బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఎన్నికల టైంలో ఢిల్లీ, పంజాబ్, హర్యానా మిగతా కొద్దిగా వాళ్ళ పార్టీ ఉన్న ప్రభావం ఉన్న రాష్ట్రాల్లో నష్టపోయే అవకాశం ఉందనేది ఒక వార్తగా ఇచ్చారు. అదేవిధంగా ఈయన లేకపోవడం వల్ల నష్టపోవడం ఎంత జరిగిద్దో సానుభూతి వచ్చి కూడా బీజేపీ పార్టీ కూడా నష్టం జరిగే అవకాశం. బీజేపీ కావాలని అరెస్ట్ చేసింది అనేది ఒక అపవాదం వచ్చిందనుకో, వన్స్ కేజ్రీవాల్ని కావాలని ఎన్నికల టైంలో ఇరికించారు, ఎన్నికల టైంలో కావాలని లోపటేశారు అనేది కూడా వస్తే, చైతన్యం గిట్ల ప్రజల్లో వస్తే అటు బీజేపీకి నష్టం జరిగి వీళ్ళ పార్టీకి లాభం జరిగే అవకాశం కూడా. మరి ఎట్లా ఉందనేది అక్కడ క్షేత్రస్థాయిలో చూడాలి.